చెప్పండి. అయితే డ్రగ్స్ వినియోగం లేదంటే సరఫరా అలాగే సైబర్ క్రైమ్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇనిషియేషన్ తీసుకొచ్చింది. సో ఈ చర్యలు కొనసాగిస్తారా లేదంటే ఇంకా కఠినతరం చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారంలో చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వినియోగం లేకుండా చేయాలి, డ్రగ్ రహిత రాష్ట్రం తెలంగాణ కావాలి అంటూ ఆయన ఆ రోజే స్పష్టం చేశారు. ఆ వెంటనే యాక్షన్ ప్లాన్ కూడా మొదలుపెట్టేశారు. మొదటగా అప్పటికే ఏర్పాటైన టీఎస్నాప్ నార్కోటిక్స్ బ్యూరోకు అదనంగా అధికారులను కేటాయించడంతో పాటు వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం కానీ గంజాయి అనే మాట లేకుండా చేయాలంటూ ఆ రోజే ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో అటు టీఎస్నాప్ నార్కోటిక్స్ విభాగం కొంతవరకు కృషి చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ సరఫరాదారులపైన డ్రగ్స్ వినియోగదారులపైన కూడా ఉక్కుపాదం మోపుతుంది. ఇటీవల మనం చూసాం, డ్రగ్ పెడ్లర్లు కొత్త కొత్త దారులు ఎత్తుక్కుంటూ ఉన్నారు. డ్రగ్స్ని రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్న అనేక డ్రగ్స్ ముఠాలను ఇటీవల అటు నార్కోటిక్స్ విభాగం పోలీసులు సమర్థవంతంగా వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రెండు అంశాలు ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకటి డ్రగ్స్ కేసులు, అట్లనే మరొకటి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ద్వారా కోట్ల రూపాయలు డబ్బులు కొల్లగొడుతూ ఉంటే ఇటు డ్రగ్స్ మాత్రం అటు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మంచి మంచి యువకులు మంచి విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతూ ఉన్నారు. డ్రగ్స్ వ్యసనపరులుగా మారిపోతున్నారు. దాంతో ఒక కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి ఇది ముఖ్యమైన అంశంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలంటూ అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కొద్దిసేపటి క్రితమే అటు టీఎస్నాప్కు సంబంధించి కొత్త వాహనాలన్నింటినీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినీ ప్రముఖుల్ని ఈ డ్రగ్స్ ఏదైతే అవేర్నెస్లో భాగస్వాములుగా చేయాలి. సమాజంలో సినీ నటులు సినిమాలు ప్రభావవంతం చేస్తాయి. సమాజంలో ఉన్న యువకులు కావచ్చు, సమాజంలో కొంత ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాళ్ళని కనుక దీనిలో వినియోగించుకున్నట్లయితే బాగుంటుంది అనే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా, లేకుంటే సినిమా షూటింగ్స్ అనుమతి కోసమో, లేకుంటే అటు సినీ టికెట్ల రేట్ల విషయంలో పదే పదే ముందుకొస్తూ ఉంటుంది. సినీ పరిశ్రమ కలిసికట్టుగా వస్తుంది. తమ సినిమాకు సంబంధించి ఇంత బడ్జెట్తో సినీ నిర్మాణం చేసాం, దానికి సంబంధించిన టికెట్ ధరలు పెంచుకుంటాం, లేకుంటే తమకు అనుమతులు కావాలని రకరకాలుగా వస్తూ ఉంటారు. అటువంటి సినీ ఏదైతే నిర్మాతలు వస్తారో మన దగ్గరికి, వాళ్ళని ఆయా సినిమాలలో నటిస్తున్న నటీ నటుల చేత ఒక నిమిషంన్నర వీడియో కనుక అవేర్నెస్ వీడియో కనుక చేయించినట్లయితే వాళ్లకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా అంశాన్ని పరిశీలించాలి. ఖచ్చితంగా అటువంటి చేయడం ద్వారా సమాజంలో కొంత ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా సినీ నటులను కూడా దీనిలో భాగస్వాములుగా చేయాలంటూ ఆయన అధికారులను సూచించారు. ఇప్పటికే అటు మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో తయారు చేశారు. ఒక యువకుడు, ఎంతో కళలు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు అటు డ్రగ్స్ బారిన పడి ఏ రకంగా వాళ్ళు జీవితాలు నాశనం అవుతున్నాయి, తద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అందుకని డ్రగ్స్ పట్ల ఎవరు కూడా అవగాహన పెంచే విధంగా సినీ పరిశ్రమ నుంచి ముందుకు రావాలంటూ ఆయన ఒక ప్రతిపాదన చేశారు. దీనిపైన అటు సినీ ప్రముఖులు ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పటికే మనతో మాట్లాడటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మొదటి నుంచి కూడా అటు ఇప్పుడు గతంలో పోల్చినట్లయితే తెలంగాణలో అంతగా గంజాయి వినియోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూసినట్లయితే గల్లీలో కూడా గంజాయి దొరుకుతున్న పరిస్థితి ఉంది. దీని నుంచి ఖచ్చితంగా దీనిపైన ఒక ఉక్కుపాదం మోపాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు టీఎస్నాప్ అధికారులు. గడిచిన కొద్ది రోజుల్లోనే మనం చూసినట్లయితే 7 నెలలు అవుతుంది తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యి. అప్పటి నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, అటు డీజేలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ వాటిని పబ్లలో వినియోగిస్తూ ఉన్నారు.
దాంతో వాళ్ళందరినీ కూడా పట్టుకున్న పరిస్థితి. ఇక గంజాయి సరఫరాదారులను కూడా ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపి వాళ్ళ నుంచి ఆ డ్రగ్స్ తీసుకోకుండా, ఆ గంజాయి సరఫరా కాకుండా వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 4,000 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు, తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే వాళ్ళు ఏ రకంగా డ్రగ్స్ ముఠాలపైన, గంజాయి సరఫరాదారులపైన ఉక్కుపాదం మోపుతున్నారనే చూడాలి. కానీ ఇది సరిపోదు, ఇంకా మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. అసలు ఎక్కడ కూడా డ్రగ్స్ అనేవి వాడకూడదు, డ్రగ్స్ అనేది రాష్ట్రంలోకి తీసుకురావాలి. డ్రగ్స్ అనే పదం వినపడాలంటేనే భయపడే రకంగా టీఎస్ న్యాప్ వాళ్ళ పనితనం ఉండాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇకపై అటు రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పలు కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కొంతమంది సినీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా అటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఆయన మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్తే సార్, ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సినిమా నిర్మాతలు ఎవరైనా సరే అనుమతుల కోసం కానీ, టికెట్లు రేట్లు పెంచుకోవడానికి వచ్చేవాళ్ళు, సినీ నిర్మాణంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక నిమిషంన్నర నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేయాలంటూ ఆయన చెప్పారు. ఏమంటారు మీరు? చాలా మంచి మాట అన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన అన్న మాట, ఆయన చెప్పింది ఆయన అవసరం లేదు. సీఎం గారు ఆర్డర్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు సినిమా వాళ్ళందరూ అదే ఫాలో అవుతారు, అదే చేస్తారు. ఎందుకంటే మన ప్రభుత్వం పైన, సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సినిమా పరిశ్రమకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన చేస్తున్న పనులు అద్భుతంగా ఉన్నాయి. ఆయన ముందుకు దూసుకుపోయే తత్వం అందరికీ నచ్చి రేవంత్ రెడ్డి గారు ఆజ్ఞాపించిన తరువు సినిమా రంగం యావత్తు బుద్ధ స్కంధాలపై వేసుకొని ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి మాటని జవదాడకుండా ప్రతి ఒక్కళ్ళకి అందరూ ఈ డ్రగ్స్ పై అవగాహన పెంచి వీడియోలతో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను. అంటే మీరు గతంలో చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు, పెద్ద పెద్ద నటులందరూ కూడా అందులో నటించారు. అటువంటి వాళ్ళపైన కూడా ఈ డ్రగ్స్ మరక అంటింది, వాళ్ళు కూడా డ్రగ్స్ వినియోగించారంటూ వాళ్ళని కూడా గతంలో విచారించారు. ఇకపైన మీరు నిర్మించబోయే సినిమాలలో ఇట్లా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని దూరంగా పెట్టి సినిమాలు నిర్మించే ఆలోచన, ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు ఒకసారి చెప్తారా? సార్, సినిమా వాళ్ళు ఎవరో డ్రగ్స్ అవన్నీ అంటే నేను ఒప్పుకోను సార్. సినిమా వాళ్ళకంటే బయట చాలా మంది, చాలా పెద్ద వాళ్ళ పిల్లలు, మన రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటారు. సినిమాలో కొన్ని ఏదో సినిమా అని ఒక సినిమా అంటే ఊరికి అది ఫోకస్ చేస్తారు, కానీ సినిమా వాళ్ళ మీద మీరు అన్నారు కానీ ఎవరు ఎక్కడ నిరూపించబడలేదు. సినిమా రంగం చాలా గొప్ప రంగం. అట్లాగే రాజకీయ రంగంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. ఎక్కడో చిన్న 1-2 పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని అందరూ తమ సొంతంగా భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముందుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకొని పోతారు. అంత డౌటే లేదు. ఖచ్చితంగా సినీ రంగం అనేది చాలా గొప్పది, కళారంగం, దానిపైన మాకు పూర్తి గౌరవం ఉంది. కానీ సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు చేసే పనులతోని సమాజం ప్రభావితం అవుతుంది. సినీ రంగంలో ఒకళ్ళిద్దరే డ్రగ్స్ తీసుకున్నా కానీ అది మొత్తానికి సమాజంలో ఒక ఎటువంటి మెసేజ్ పోతుంది. కాబట్టి అటువంటి సినీ ప్రముఖులతోనే ఇటువంటి వీడియోలు చేయించమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సీఎం గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిసి డ్రగ్స్ మీద యాంటీ చేయమని లేదు, ఇంకో వ్యాపారాలు ఇస్తున్నారు. సినిమా రంగం మీద వెళ్తే జనంలోకి బాగా పోతుంది, జనం అందరికి హృదయాలు అంటుకుంటుందని సినిమా రంగం వాళ్ళకి కీలకమైన బాధ్యత ఇచ్చారు. దాన్ని బాధ్యతగా భావించి సమాజం మెరుగు కోసం, సమాజం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే అద్భుతమైన ఈ ప్రజాప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమంలో మేము థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. థ్యాంక్ యూ. కేవలం సినీ నటులే కాదు, ఈ చాలా మంది తీసుకుంటున్నారు, కానీ సినీ రంగ ప్రముఖులపైనే ఫోకస్ చేశారు అంటూ బండ్లగానే చెప్తున్నారు. ఒక మంచి ముందడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో తీసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు సినిమా నిర్మాతలు కానీ, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాల పట్ల ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామంటూ నిర్మాత బండ్ల గణేష్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక నిర్మాత నట్టి కుమార్, ఆయన కూడా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమంటారో చూద్దాం.
కానీ ఇప్పటికే గతంలో ఏదైతే సినీ ప్రముఖులు అనేక మంది డ్రగ్స్ మరక అంటింది, వాళ్ళందరినీ కూడా గతంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం విచారించింది, తర్వాత ఆ కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు, తర్వాత అతిగతి లేకుండా పోయే వాటిపైన కూడా తిరిగి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి డ్రగ్స్ మరక అంటిన సినీ నటుల్ని ఏ రకంగా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అడిగి తెలుసుకుందాం. నట్టికుమార్ గారు నమస్తే. నమస్తే అండి సార్, చెప్పండి. ఈపీ రావడం లేదు. హలో, నట్టికుమార్ గారు నమస్తే. నమస్తే వినబడుతుందండి సార్. ఇంతకుముందే మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలంటూ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డ్రగ్స్ పైన అవగాహన కల్పించే విధంగా 2 నిమిషాల వీడియో తీయాలని చెప్పారు సైబర్ క్రైమ్స్కి, డ్రగ్స్కి సంబంధించి. మీరే ఉంటారు, మీరు నిర్మించబోయే సినిమాలలో ఖచ్చితంగా ఇట్లా డ్రగ్స్ పట్ల అవగాహన కల్పిస్తారా? డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించడంలో ముందుంటామండి. కంపల్సరీ ఇది మంచి మ్యాండేటరీ, అది చెయ్యాల్సిందే. కానీ పోలీసులకు నేను దిశానిర్దేశం నేనేం చేస్తున్నానంటే, మీరు ఉన్నవాళ్ళు పిల్లలు, మా సినిమా సెలబ్రిటీ పిల్లలు, మీరు పొలిటికల్ పిల్లలు అని చెప్పేసి మీరు కేసులు నీరు కారుస్తూ ఉన్నంత వరకు ఈ డ్రగ్స్ అనే మాఫియాకి ఎవరు ఎండ చేయలేరు. ఫస్ట్ అది తెలుసుకోమనండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని. తీసుకెళ్తున్నారు, ఇది డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళని వచ్చి డ్రగ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అలా క్లీన్ చీట్ ఎలాగిస్తున్నారు వీళ్ళు? ఎలా క్లీన్ చీట్ ఇస్తున్నారు అని అడుగుతున్నా. అంటే మరి పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారా, లేకపోతే కావాలని డ్రామా ఇది పొలిటికల్ లీడర్స్ తప్పు చేస్తున్నారా? ఎవరు తప్పు చేస్తున్నారు? మరి ఇలా క్లీన్ చీట్లు ఎలాగొస్తున్నాయి? నేను అడుగుతున్న దానికి పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి, సిపి గారు సమాధానం చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకు 2 నిమిషాలు కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. పబ్బుల్లో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి, ఈ మొత్తం టోటల్ గా సినీ సెలబ్రిటీ మీద పడుతూ ఇదిగో పలానా దొరికారు అనడం, మళ్ళీ వాళ్ళు క్లీన్ చీట్లు ఇచ్చి మళ్ళీ బెయిల్ రావడం, మళ్ళీ బయటికి రావడం ఎలాగొస్తుంది అని అడుగుతున్నా నేను. అంటే తప్పుడు కేసులు పెడుతున్నారా, లేకపోతే మొత్తం టోటల్ గా లాబీల కోసం, పొలిటికల్ లీడర్స్ కోసం, లాబింగ్ల కోసం వీళ్ళకైనా కేసులు పెట్టి వాళ్ళు దగ్గర చేసుకొని మళ్ళీ క్లీన్ చీట్లు ఇస్తున్నారా, లేకపోతే నిజంగా తప్పు చేస్తే వదిలేస్తున్నారా, లేకపోతే తప్పు చేయలేనప్పుడు వీళ్ళ మీద ఎందుకు డెఫర్మేషన్? వీళ్ళందరూ క్లీన్ చీట్ తీసుకున్నారు, డెఫర్మేషన్ ఎందుకు ఇట్లేదు పోలీసుల మీద? మీ మొత్తం మీడియా అంతా పరువులు తీసేస్తున్నప్పుడు మరి సినిమా వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఎందుకు వేయట్లేదు అని నేను అడుగుతున్నా. పోలీసు వాళ్ళు కూడా కేసులు ఉన్నవాడా లేనివాడా కాదండి, ఆ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా లేదా, డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి పెద్దవాడా పొలిటికల్ కాదు. మనం సీఎం అడుగుతుందంటే, అయ్యా గొప్పవాడని చెప్పేసి ఒక కేసు, లేనివాడని చెప్పేసి 4 దెబ్బలు కొట్టి తీసుకెళ్ళి లోన్ వేయడం కాదు. గొప్పవాడైనా లేనివాడైనా చట్టం అందరికీ ఒకటే నడుస్తుంది. ఒకటే బుక్ ఉంది. 2 బుక్కులు పార్లమెంట్ లో అమెండ్మెంట్ ఏం చేయలే. ఒకటే చట్టం ఉంది, ఒకటే న్యాయం ఉంది. ఆ న్యాయానికి అందరూ అతిథులు కాదు కదా. దానికి మనం జూబ్లీస్ లో పట్టుకుంటే ఒక రేంజ్. సినీ రంగానికి సంబంధించి 2017లో నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 ఛార్జ్షీట్లు దాఖలైనాయి. అందులో కొంతమందికి మాత్రమే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు మళ్ళీ హీరోలుగా, అటు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములుగా చేయాలి. క్లీన్ చిట్ ఇచ్చారు దాంట్లో. ఓకే, సినిమా వాళ్ళందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు, మెయిన్ వాళ్ళందరికీ. గొప్ప వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చారు, పేదవాడికి వచ్చి కోట్ల అమ్మడ తిప్పుతూ ఉన్నారు. ఇది పోలీసులు న్యాయమా? ఓకే, అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఒకటేనండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత మొదటి రోజు నుంచే డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామంటూ చెప్తున్నారు. మీ డిమాండ్ ఏంటి చెప్పండి? సినీ రంగాన్ని కూడా దీనిలో భాగస్వాములు కమ్మని చెప్తున్నారు. ప్రతి సినిమా నిర్మాత మా టికెట్లు రేట్లు పెంచండి అని వస్తున్నారు తప్పితే, సమాజం పట్ల ప్రభావం చూపించే సినీ నటుల్ని కానీ సినిమా రంగాన్ని మీరు కూడా భాగస్వాములు కండి, డ్రగ్స్ని ఏరివేతలో లేకుంటే డ్రగ్స్ పారదోలడంలో మీరు కూడా భాగస్వాములు కండి అంటున్నారు. సినీ రంగం ఏం చేస్తుంది? మీరు అందరూ భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నారా? సినీ రంగం ముందుగా ప్రతి దానికి కూడా ఫస్టే ఉంటుందండి. దాంట్లో ఆయన రేవంత్ రెడ్డి దాంట్లో నేను ఏకేపిస్తూ
అంటే 2017లో జరిగిన ప్రాబ్లమ్స్ 2017లో వచ్చి మనం హీరోలందరినీ పరిచయం చేసుకోవడం కోసం, కొంతమంది మంచి చేసుకోవడం కోసం, కొంతమందిని బ్రో అని మాట్లాడుకోవడం కోసం, కొన్ని రికమెండేషన్ల కోసం పోలీసు వాళ్ళని బలిపశువులు చేశారు. కనుక మళ్ళా ఇక్కడ ఈ పరిస్థితులు రాకుండా ఇది మొత్తం టోటల్ గా మీరు పొలిటికల్ లీడర్సా, లేకపోతే సినీ హీరోలా, లేకపోతే ఇంకొకలా కాదండి. ఇక్కడ మీరు మనం వచ్చేదల్లా ఒక డ్రగ్స్ అనే మహమ్మారి, పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, మన రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్న ఆలోచనే రావాలి తప్ప, కానిస్టేబుల్ నుంచి అప్ టు సిపి దాకా ఫుల్ పవర్స్ ఉండాలి తప్ప మళ్ళా ఎవరినో పట్టుకుంటే ఇంకొకరు ఫోన్ చేసి వదిలియండి అన్న మాట రాకూడదు. ఇది కొన్ని జరుగుతున్నాయి కాబట్టి దాన్ని రిపీట్ చేస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారు, సిపిలు గారు, అందరు సిపి గారు కానీ అందరూ తెలుసుకోగలగాలి. నేను అనేది అది. మేము 100% 2 నిమిషాలు కాదండి, ప్రతి హీరో ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎంత కోఆపరేషన్ చేయాలో అంత కోఆపరేషన్ చేయాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద కూడా ఉంది. అలాగే సినీ ఇండస్ట్రీ కూడా అందరికీ చెప్తున్నాం, దయచేసి మీరు మన చట్ట వ్యతిరేకం ఏవి కూడా చేయకుండా చట్టం పరిధిలో ఉన్నవే మాత్రమే చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా ఇలాంటివన్నీ కూడా తీసుకొని దొరికి మళ్ళా మా ఇండస్ట్రీ పరువు తీకంట. మా ఇండస్ట్రీ అని మాట్లాడితే స్క్రోలింగ్ లో సినీ ఇండస్ట్రీ, సినీ నిర్మాత, సినీ హీరో అని పెట్టుకోకుండా, ఒక హీరో తప్పు చేస్తే అందరూ హీరోలు తప్పు చేసినట్టే, ఒక ఆర్టిస్ట్ తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీ తప్పు చేసినట్టే అని మీ మొత్తం సోషల్ మీడియాలో రాకుండా మన సినీ ఇండస్ట్రీని కాపాడుకోవడం కోసం మనం నిలబడాలి. నటికుమార్ గారు మీరు ఒక మాట అన్నారు 2017లో నమోదైన కేసు, అప్పుడు వెలుగు చూసిన ఈ డ్రగ్స్, సినీ రంగానికి సంబంధించే డ్రగ్స్ కేవలం కొంతమంది వాళ్ళు పరిచయాలు పెంచుకోవడానికి అన్నారు. ఎవరాలు పరిచయాలు పెంచుకునేది అంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోకుండానే అప్పట్లో ఆ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీళ్ళందరినీ పిలిచారా? మీరు ఆ పరిచయాలు పెంచుకోవాలనుకున్నది ఎవరు అని మీరు ఆరోపిస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నానండి, మా నిజంగా తీసుకున్నారన్నప్పుడే లైన్ కట్టించారు. లైన్ కట్టించిన వాళ్ళు అందరికీ క్లీన్ చీట్లు ఎందుకు వచ్చాయి? మరి పొలిటికల్ లీడర్ ప్రమేయం లేకుండా క్లీన్ చీట్లు వచ్చాయా? అక్కడ ఉన్న ఆఫీసర్ సిన్సియర్ అండ్ సీనియారిటీ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ పేర్లు చెప్పను నేను. వాళ్ళ సిన్సియారిటీకి మనం ఏదైతే చూపించాల్సిన అవసరం లేదు ఆఫీసర్స్ని. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు క్లీన్ చీట్లు వచ్చాయి? ఈ పొలిటికల్ లీడర్ ప్రమేయం లేకుండా జరిగిందా? అంటే కేటీఆర్ గారు ఎవరి ప్రమేయం లేకుండా జరిగాయా? నేను అడుగుతున్నా, ఎవరు తప్పు ఆగండి. క్లీన్ చీట్ వచ్చిందంటే పోలీసులు తప్పు చేసినట్టు. పోలీసుల సర్వీస్ ని తొలగించండి, వాళ్ళ మీద డిప్రమేషన్ ఫైల్ చేయండి. మరి వీరెందుకు ఫైల్ చేయలేదు? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది పేద ప్రజలు చూస్తూ ఉంటే నవ్వుతున్నారండి. మీరు సమాజంలో పిల్లలు చెప్తుంటే పొలిటికల్ లీడర్స్ చాలా మేము ఇలా ఉక్కుపాదం మోపాలి అంటే, ఉక్కుపాదం అంటే పేద ప్రజల కోసమా, మా ఎవరికి సపోర్ట్ లేని వాళ్ళ కోసమా, ఇది ఉన్నవాళ్ళు కాదా అని అడుగుతున్నారండి. రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడారు మాట, ఎస్ నీట్ పరీక్ష అనేది ఉన్న వాళ్ళ కోసమే, లేని వాళ్ళకి కాదు అని మాట్లాడారు. నేను అడుగుతుంది లేని వాళ్ళకి కూడా ఇది చట్టం, లేని వాళ్ళకే కాదు ఉన్న వాళ్ళకి కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పాలి. రాహుల్ గాంధీ గారు పేదవాళ్ళు పాలన అని చెప్పారు. అందుకనే నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, గొప్ప వాళ్ళ పాలనలా కేసీఆర్ గారు పాలించారు, ఇది రాహుల్ గాంధీ గారు పాలనగా పాలించి ఎవరు ఎంత గొప్పవాడైనా తప్పు చేసిన వాడు తప్పే అని ఎత్తి చూపి వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం తప్ప ఎంతసేపు చిన్నవాళ్ళు పట్టుకొని 4 కేసులు కావాలి కదా అని ఆ కేసుల కోసం ఇరికిచ్చి పట్టించుకోవడం అనేది తప్పు అనేది నేను అంటుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. నా బాధ అర్థమై ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఒకేలాగా చట్టం ఉండాలనేది నా బాధ. అది కనుక మీరు ఏది అడిగారో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం. కంపల్సరీ 2 నిమిషాలు అందరూ చేయాల్సిందే. థ్యాంక్ యూ నటికుమార్ గారు. ఖచ్చితంగా సినీ రంగంలో ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళందరి పట్ల ఒకటే రకంగా వ్యవహరించాలి. గతంలో 2017లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నమోదైన కేసులు ఎందుకు వాటిలన్నింటిలో క్లీన్ చిట్ ఇచ్చారు, అది కూడా పునర్విచారణ జరిపించాలంటూ నటికుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. మొదటి నుంచి కూడా ఆ మాట చెప్తూ వస్తున్నారు. ఇప్పుడే టీఎస్నాప్ అధికారులు కూడా వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారులు ఎవరైనా సరే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, కఠినంగా వ్యవహరించండి. ఇకపై తెలంగాణ రాష్ట్రం డ్రగ్ రహిత రాష్ట్రంగా మారాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వాళ్లకు టీఎస్నాప్ అధికారులు కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రియా, రైట్.